సత్యసాయి జిల్లాలో ప్రమాదం జరిగింది. పెనుగొండ సమీపంలో 2 లారీలు ఢీకొన్నాయి. మంటలు చెలరేగి లారీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. సార్ కొంచెం ముందు సత్యసాయి జిల్లాలో ప్రమాదం జరిగింది. పెనుగొండ సమీపంలో 2 లారీలు ఢీకొన్నాయి. మంటలు చెలరేగి లారీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ చక్రి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. 2 లారీలు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి డ్రైవర్ మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెనుగొండ సమీపంలో 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టిన ఘటనలు లారీ పూర్తిగా దగ్ధమైపోయి డ్రైవర్ సజీవమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ హైదరాబాద్ నుండి గోధుమలతో వెళ్తున్నటువంటి బెంగళూరు వెళ్తున్నటువంటి ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుండి మరో లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీలో మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే డ్రైవర్ ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో తెలంగాణకు చెందినటువంటి డ్రైవర్ కిరణ్ పూర్తిగా సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులకు స్థానికుల నుండి సమాచారం అందడంతో ఊటవుట్టిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చి ట్రాఫిక్ ను కూడా నియంత్రించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్న కోణంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. చక్రి, జీవన్, లారీ ఢీకొట్టడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమా? పోలీసులు ఏం చెప్తున్నారు? జీవన్, ఏదైతే డ్రైవర్ ఢీకున్నటువంటి ఘటనలో డ్రైవర్ పూర్తిగా ముందు భాగంలో ఇరుక్కుపోయి ఈ మృతి చెందినటువంటి ఘటన ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు స్థానికుల నుండి సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితులు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో అంటే డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేదంటే ఓవర్టేక్ చేసే సమయంలో ఏదైనా అడ్డు వచ్చి ఢీకున్నటువంటి ఘటన ఏర్పడిందా ఏంటనే కోణంలో పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చక్రి, రైట్, థ్యాంక్ యూ జీవన్.